హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కమెంట్స్ చేయండి అండ్ ఆల్సో ట్రై టు జాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్లో మీరు ట్రీ టెక్నాలజీస్ అని సర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి అండ్ ఆల్సో మీకు ఏమైనా క్వశ్చన్స్ కెరియర్ వైజ్ కానీ ఏదైనా ఉన్నా కానీ పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. ఓకే, సో ఈరోజు వచ్చేసి లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ది డెమో ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్, దట్ ఈస్ క్యూబర్నెటీస్ డెమో. ఓకే, సో జనరల్గా అయితే నేను అంటే లైక్ అందరినీ కాల్లోకి తీసుకొని చేద్దాం అనుకున్నా, బట్ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ అనిపించింది. చాలామందికి టైమింగ్స్ ప్రాబ్లం ఉంది, చాలామంది డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, సో అవన్నీ కూడా ఇక్కడ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఈ ఎప్పుడు బ్యాచ్ అనేది చాలామంది అడుగుతున్నారు. ఇది మార్నింగ్ టైమే ఉంటుంది. ఓకే, సో మార్నింగ్ టైమే 8 o'clock ఆర్ 9 o'clock ఏదైనా ఒక టైం పిక్ చేసుకుంటాను నేను. ఓకే, సో 8 or 9. ఓకే, సో యాజ్ పర్ యువర్ డిమాండ్ ఆర్ రిక్వైర్మెంట్. ఓకే, సో మీరు ఏది ఎక్కువ మంది చూస్ చేసుకుంటే అది. ఓకే, సో ఫీజు వచ్చేసి నేను యాక్చువల్గా చెప్పిన ఆల్రెడీ 5,000 to 8,000 అనేసి చెప్పిన. నేను చాలామందిని అడిగితే చాలామంది 5,000 అని చెప్తున్నారు అండ్ ఆల్సో కొంతమంది 500 కూడా అడిగినారు, 1,000 రూపీస్ అడిగినారు, 2,000 అడిగినారు, 3,000 అడిగినారు. సో ఇదైతే మనం చెయ్యలేము, ఎందుకంటే లైక్ నేను ఇంత తక్కువలో పెడితే లైక్ చాలా నెగ్లిజెన్సీ ఉంటుంది. ఓకే, సో అది నాకు తెలుసు. ఓకే, సో వై అంటే లైక్ 5,000 పెట్టినా చాలామంది నెగ్లిజెన్సీ ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ కాబట్టి. చాలామంది ఏంటంటే ఏదో టైంపాస్కి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకే, సో అలాంటి వాళ్ళు దయచేసి జాయిన్ అవ్వకండి, టైంపాస్ కోసం అయితే జాయిన్ అవ్వకండి. నేను ఏ సెషన్స్ కూడా రిపీట్ చెయ్యను. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ ఎనీ సెషన్. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తా ఆ సెషన్లో, అంతేగాని మొత్తం సెషన్ అయితే రిపీట్ చేయను. ఓకే, సో దట్ యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. అండ్ ఆల్సో రికార్డింగ్స్ కూడా నేను చెయ్యను. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ రికార్డింగ్స్. నేను రికార్డింగ్స్ చేస్తే మళ్ళీ చాలా టైం పడుతుంది నాకు ఎడిట్ చేయడం కానీ అప్లోడ్ చేయడం కానీ. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో మీరు జాయిన్ అయినప్పుడు యూ హ్యావ్ టు అంటే లైక్ మీకు ఈ వైట్ బోర్డ్ కానివ్వండి. ఓకే, సో పీపీటీస్ కూడా ఏం తయారు చేయలేదు నేను. ఓకే, సో బట్ ఇఫ్ యూ గైస్ వాంట్ పీపీటీస్, ఐ విల్ ట్రై టు మేక్ దెమ్ అండ్ ఐ విల్ ట్రై టు గివ్ యూ. ఓకే, సో పీపీటీస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తా, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం పీపీటీస్ కంటే ఏంటంటే మీరు నోట్ డౌన్ చేసుకోవడమో, లేకపోతే నేను జనరిక్గా చెప్తాను యాక్చువల్గా. లైక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఇన్ అ డెఫినిషన్ మేనర్. ఓకే, సో ఈ డెఫినిషన్ చెప్పేసి దాన్ని ఒక 3 సార్లు 4 సార్లు రిపీట్ చేసి ఓకే సో ఇది నోట్ డౌన్ చేసుకోండి అని అయితే చెప్పాను నేను. ఓకే, సో కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది మన టీచింగ్. ఓకే, సో మీ అందరికీ ఐడియా ఉంది నేను యూట్యూబ్లో ఎట్లా చెప్తానో అట్లనే చెప్తాను ఇందులో కూడా. ఓకే, పీపీటీస్ అయితే మోస్ట్లీ ఇవ్వను, రికార్డింగ్స్ కూడా ఇవ్వను. ఓకే, సో అట్లీస్ట్ స్టార్టింగ్లో అయితే ఖచ్చితంగా ఇవ్వను రికార్డింగ్స్. స్టార్టింగ్లో అంటే లైక్ మీకు మొత్తం కోర్స్ అయిపోయాక ఐ విల్ అప్లోడ్ దట్. ఓకే, సో అప్లోడ్ దట్ అంటే కూడా అది ఓన్లీ ప్రైవేట్ వీడియోసే ఉంటాయి. ఆ ప్రైవేట్ వీడియోస్లో కూడా మీ ఈమెయిల్ ఐడి, మీ జీమెయిల్ ఐడి ఇస్తే ఆ ప్రైవేట్ వీడియోస్కి యాక్సెస్ ఇస్తా. అది కూడా ఎప్పుడు కంప్లీట్ అయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇస్తా ఈ రికార్డింగ్స్. ఎందుకంటే రోజు రికార్డింగ్స్ ఇస్తే కూడా నెగ్లిజెన్సీ ఎక్కువైపోతుంది. ఓకే, సో ఐ వాంట్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళే రండి ప్లీజ్ దయచేసి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ అవ్వకండి. అంటే నేను ఏదో టైంపాస్ కోసం వస్తున్నా, లేకపోతే నేర్చుకుందాం, లేకపోతే ఎట్లా చెప్తారో చూద్దాం అనే వాళ్ళైతే రాకండి. దట్ వోంట్ వర్త్. అంటే లైక్ మీకు వర్కౌట్ అవ్వదు, నాకు వర్కౌట్ అవ్వదు. ఓకే, సో వచ్చిన 10 members వచ్చినా సరే ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది రియల్ టైమ్. ఓకే, సో రియల్ టైంలో క్యూబర్నెటీస్లో ఏమవుతుంది, ఎట్లా ఉంటుంది, అంటే మనం ఎట్లా మేనేజ్ చేయొచ్చు క్యూబర్నెటీస్ని అనే దానికి తెలుసుకోవడానికి అయితేనే రండి. ఓకే, సో అంటే లైక్ జాయిన్ అవ్వండి. అదర్వైజ్ ప్లీజ్ డు నాట్ జాయిన్ దిస్ కోర్స్. మీకు ఆల్రెడీ ట్రీ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు మీరు. యాక్చువల్గా కోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి, క్యూబర్నెటీస్ కూడా కంప్లీట్ కోర్స్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ చూడొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో లైక్ నాతో 1-to-1 చేయాలి, నాతోని నేను చెప్తుంటే నేర్చుకోవాలి. ఓకే, సో యూ హ్యావ్ క్వశ్చన్స్, యూ హ్యావ్ టు పోస్ట్ యువర్ క్వశ్చన్స్ అనుకుంటేనే ఇక్కడ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో నేనైతే ఫీజు వచ్చేసి 6,000 అనుకుంటున్నా. ఓకే, సో చాలామంది 5,000 అన్నారు కాబట్టి ఐ విల్ గో విత్ 5 and 6. ఓకే, సో జనరల్గా అయితే 6 అనే అనుకుంటున్నా. ఓకే, సో విల్ సీ లైక్ హౌ యూ గైస్ విల్ రియాక్ట్ ఆన్ దట్. ఓకే, సో ఎందుకంటే బయట మీకు తెలుసు లైక్ ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ ప్రైస్.
ఓకే. సో ఈవెన్ లైక్ ఇంకొకటి ఏంటంటే రికార్డింగ్స్ నేను లాస్ట్లోనే పెడతా అని చెప్తున్నా. ఓకే. సో డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ డూ ది ఐ విల్ మేక్ దిస్ ఇన్ పబ్లిక్. ఓకే. సో పబ్లిక్లో అయితే పెట్టను, ఖచ్చితంగా పబ్లిక్లో అయితే నేను ఈ రికార్డింగ్స్ని షేర్ చెయ్యను. ఓకే. సో ఇట్ విల్ బీ ఇన్ ప్రైవేట్. ఎందుకంటే ఇంతమంది ఇంత డబ్బులు పే చేసినప్పుడు మళ్ళీ నేను దాన్ని పబ్లిక్ చేసిన అనుకోండి, అది యాక్చువల్గా లైక్ ఇట్ విల్ బీ నాట్ వర్తీ. ఓకే. సో దట్ ఈస్ హౌ ఐ వాంటెడ్ టు మూవ్ ఆన్. ఓకే. సో మార్నింగ్ ఉంటుంది బ్యాచ్ 8 or 9 చెప్పండి. ఓకే. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్, కొంతమంది ఏమంటే అలా నేను 24/7 వర్క్ చేస్తున్నాను, నాకు ఛాన్స్ ఉండదు నేను రెగ్యులర్గా జాయిన్ అవ్వడానికి అంటున్నారు. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ ఫర్ అ వీకెండ్ బ్యాచ్. ఓకే. సో వీకెండ్లో కూడా లైక్ ఐ కెన్ స్పెండ్ లైక్ 3 to 4 hours నేను స్పెండ్ చేయగలుగుతాను. ఓకే. సో వాట్ ఎవర్ వీ హ్యావ్. ఓకే. సో మీకు ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళకే ఇది. ఓకే. సో ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్, ప్లీజ్ జాయిన్ లైక్ ఎవ్రీ డే సెషన్కి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. సో వీకెండ్లో అయితే మాత్రం లైక్ 3 hours to 4 hours ఐఎమ్ ఓకే టు టేక్ దాట్ ఆల్సో. ఓకే. సో ఎవరైనా 24/7 పని చేస్తున్నాము, ఓకే, సో అంటే ఆర్ మీకు మార్నింగ్ టైం సెట్ అవ్వదు అంటే వీకెండ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అది ఎట్లా అనేది నేను చెప్తా. ఓకే. సో ఎందుకంటే నాకు వీకెండ్ కూడా ఈజీ అవుతుంది, ఎందుకంటే లైక్ వెన్ ఐఎమ్ టేకింగ్ ఆల్ 6 days. ఓకే. సో అన్ని 6 days నేను చెప్తా కాబట్టి ఐ కెన్ ఈజీలీ మేనేజ్ దట్ కంటెంట్. మళ్ళీ నేను రిపీట్ చేయడం నాకు ఈజీ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ది వీకెండ్. ఓకే. సో వీకెండ్స్లో కూడా ఐ కెన్ గివ్ యూ దాట్. ఓకే. సో ఎవరైతే మార్నింగ్ జాయిన్ అవ్వలేకపోతున్నారు. ఓకే. ఇంకోటి ఏంటంటే నాకు ఎవ్వరూ లేరు మేనేజ్ చేయడానికి, దట్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ గైస్. ఓకే. సో దేర్ ఆర్ నో వన్ టు మేనేజ్. సో ప్లీజ్, ఓకే, సో ఎవరైతే జాయిన్ అవుతున్నారో, ఓకే, సో నెగోషియేషన్ అస్సలు చేయకండి. ఓకే. బిలో 5,000 అయితే ఛాన్స్ లేదు. ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు డిఫరెన్షియేట్ పీపుల్ ఆన్ దాట్ లెవెల్. ఓకే. ఒకరికి 5,000 ఇచ్చి ఒకరికి 2,000 ఒకరికి 1,000 అట్లా ఇవ్వాలని నేను. ఓకే. సో స్టాండర్డ్ 5,000. ఓకే. సో ఫిక్స్. ఓకే. సో ఫిక్స్గా 5,000 పెట్టేస్తున్నా. ఓకే. సో ఎవరైనా సరే దయచేసి నెగోషియేషన్ చెయ్యకండి. ఓకే. సో నాకు ఎవ్వరు లేరు మేనేజ్ చేయడానికి, మీరు అలా కాల్ చేసి నెగోషియేషన్ చేసి వాళ్ళు ఏదో 10,000 చెప్పి మళ్ళీ 5,000 చేయడం, అది మన బిజినెస్ కాదు. ఓకే. సో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్, అసలు మనం కమర్షియల్స్ చూడట్లేదు ఇక్కడ. ఓకే. సో దయచేసి నెగోషియేషన్ చెయ్యకండి. ఇంకోటి ఏంటంటే పేమెంట్స్. ఓకే. సో పేమెంట్స్ ఎట్లా చేయాలి అంటే ఐ విల్ గివ్ యూ ది జీపే నంబర్. ఓకే. సో జీపే నంబర్ ఇస్తాను నేను. ఓకే. ఆ జీపే నంబర్కి పే చేయండి. ఆర్ ఎల్స్ వాట్ ఐ విల్ డూ ఈస్, మన TriTreeLearning.com ఉంది కదా, సో TriTreeLearning.comలో నేను క్యూబర్నెటిస్ కోర్స్, ఓకే, క్యూబర్నెటిస్ కోర్స్ అనేసి పెడతా. ఓకే. సో బ్యాచ్ 1 అని పెడతా. ఓకే. సో క్యూబర్నెటిస్ కోర్స్ బ్యాచ్ 1 అని పెడతా. మీరు ఇక్కడికి వెళ్ళేసి యూ గైస్ కెన్ పే 5,000 రూపీస్. ఓకే. సో ఇక్కడ నాకేంటంటే మీకు జీపే చేయాల్సిన డైరెక్ట్గా అక్కడి నుంచే జీపే చేయొచ్చు. ఓకే. దట్ ఈస్ వెరీ ఈజీ యాక్చువల్గా. రాజర్ పే ఉంటుంది, అక్కడ మీరు డైరెక్ట్గా పోర్టల్కి వెళ్ళేసి పే చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ మై నంబర్. ఓకే. సో జీపే నంబర్ పే సెండ్ చేసి అది వచ్చిందా లేదా చెక్ చేసుకొని, అదంతా కూడా పెద్ద ప్రాసెస్ అది. ఓకే. సో ఇట్స్ బెటర్ లైక్ ఇఫ్ యూ గైస్ కెన్ గో అండ్ పే దట్ ఇన్ TriTreeLearning.comలోనే పే చేయడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేస్తా అది. ఓకే. సో 5,000 రూపీస్ పెడతా, అక్కడ మీకు నెగోషియేషన్ అయితే ఛాన్స్ లేదు. ఓకే. సో యూ హ్యావ్ టు పే దాట్. ఓకే. సో పే చేసిన తర్వాత యూ గైస్ కెన్ సెండ్ మీ అండ్ జీమెయిల్కి నాకు సెండ్ చేయండి. ఓకే. సో ఐఎమ్ థింకింగ్ టు క్రియేట్ సంథింగ్ కాల్డ్ TriTreeK8s.com or gmail.com @gmail.com. ఓకే. సో TriTreeK8s @gmail.com ఈ బ్యాచ్కి. ఓకే. సో ఫస్ట్ బ్యాచ్ అంటే లైక్ క్యూబర్నెటిస్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, TriTreeK8s @gmail.com. ఓకే. సో దిస్ విల్ బీ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఎందుకంటే సపరేట్ ఈమెయిల్ ఐడి ఉంటే నాకు అన్ని జంబ్లింగ్లు ఉండదు. ఓకే. సో TriTreeK8s@gmail.comకి ఈమెయిల్ చేయండి. లైక్ మీరు కోర్స్ జాయిన్ అయితే ఆ కోర్స్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ సెండ్ చేయండి. అండ్ ఆల్సో TriTreeK8స్కి
విల్ క్రియేట్ ఏ సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, సో సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను నేను, సో దట్ యూ గైస్ కెన్ జాయిన్ దేర్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఏ క్వైరీస్ ఉన్నా కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా కానీ మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఓకే, సో దాట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ అస్ టు గెట్ లైక్ బీ ఇన్ టచ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. ఓకే, సో మీకు ఇంకేమైనా చాలా క్వైరీస్ పంపిస్తున్నారు, బట్ యా ఇట్స్ లాట్ ఆఫ్ ర్యాండమ్ క్వైరీస్. ఓకే, సో లైక్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనేది ఒకటి, అండ్ ఆల్సో చెప్పేసిన నేను ఫీజు ఒకటి. ఓకే, సో జాయిన్ అవ్వని వాళ్ళకి వీకెండ్ చెప్పిన. ఓకే, సో వీకెండ్ మళ్ళీ టైమింగ్ అడగకండి. ఓకే, సో వీకెండ్ టైమింగ్ అనేది లైక్ విల్ గో ఎడ్ విత్ లైక్ 9, 10, 11, 12. ఓకే, సో 9 to 12 మార్నింగ్ పెట్టుకుందాము. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో యూ గైస్ కెన్ జాయిన్. ఓకే, సో అదొకటి. ఉప్స్, delete this. Okay, so that is what. Okay, Gmail and also Trity Technologies Telegram కూడా క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఫర్ ది క్వెరీస్ లైక్ వాట్ ఎవర్ యూ గైస్ హ్యావ్ ఆర్ హ్యాడ్. ఓకే, సో ఈమెయిల్ చేయండి, అండ్ ఆల్సో ట్రై టు అవాయిడ్ కాలింగ్ ఇన్ ది వీక్ డేస్. ఓకే, సో వీక్ డేస్లో కాల్ చేయకండి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి నేను చాలా ఆప్షన్స్ ఇచ్చిన మీకు, లైక్ జీమెయిల్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో మీరు ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు లైక్ వాట్ ఎవర్ క్వెరీస్ యూ హ్యావ్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే చాలామంది వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు, అసలు నేను వాట్సాప్ చూడను. ఓకే, సో ఈ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్లో టెలిగ్రామే ఉంటుంది. ఓకే, సో వాట్సాప్ అనేది చాలా రేర్గా చూస్తాను నేను. ఓకే, సో ట్రై టు సెండ్ ఇన్ టు ది టెలిగ్రామ్ ఓన్లీ, డోంట్ ట్రై టు సెండ్ ఇట్ ఇన్ ది వాట్సాప్. ఓకే, సో టెలిగ్రామ్నే ఎక్కువ మనం ప్రైమరీ చాట్గా పెట్టుకుందాం. Okay, so I'll just give you a demo. Okay, so what we are going to cover and what all the things we'll try to get from this అనేది. Okay, so when we are talking about Kubernetes, okay, so most of the people, okay, so మీరు చాలా మంది అడిగేది ఏంటంటే ఇది ఎవరికి, okay, who are all required this and what kind of prerequisites you wanted. Okay, so ఏ prerequisites ఉండాలి, ఎవరు జాయిన్ అవ్వచ్చు ఈ కోర్స్ని అనేది. ఓకే, సో ఎనీవన్ కెన్ జాయిన్ దిస్ కోర్స్ ఇఫ్ యు ఆర్ అ ఫ్రెషర్, ఇఫ్ యు ఆర్ ఎ కాలేజ్ గ్రాడ్యుయేట్, ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ లైక్ మీరు చదువుకుంటున్నా సరే, ఇఫ్ యు ఆర్ పర్సూయింగ్ యువర్ డిగ్రీ, ఆర్ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్, యు ఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్, ఆర్ యు ఆర్ ట్రయింగ్ అవుట్ ఫర్ ఎ జాబ్, ఎనీవన్ కెన్ జాయిన్ దిస్. ఓకే, సో ఇట్ ఈస్ నో రిస్ట్రిక్షన్. ఓకే, సో అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు క్యూబర్నెటీస్లో. ప్రీరిక్విజిట్స్కి వస్తే ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ ఎనీథింగ్. ఓకే, సో మీరు విండోస్లో అయినా యూ షుడ్ బి వెరీ గుడ్, ఆర్ యూ షుడ్ బి వెరీ గుడ్ ఇన్ లైనెక్స్. ఓకే, సో రియల్ టైమ్ పర్స్పెక్టివ్లో అయితే ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యూ నో బేసిక్స్ ఆఫ్ లైనెక్స్ అంటున్నాను నేను. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ లైనెక్స్. ఓకే, బేసిక్స్ లైక్ విఐ ఎడిటర్ గురించి కానివ్వండి, లేకపోతే యూ నీడ్ టు నో హౌ టు రన్ ది ప్రాసెస్, హౌ టు స్టాప్ ది ప్రాసెస్. ఓకే, సో ఇట్లాంటివి బేసిక్ లైనెక్స్ కమాండ్స్ తెలిస్తే చాలు. ఓకే, సో దాట్ ఈస్ వన్ ప్రీరిక్విజిట్, అండ్ ద నెక్స్ట్ ప్రీరిక్విజిట్ ఈస్ ద డాకర్. ఓకే, సో మీకు డాకర్ వచ్చి ఉండాలి. ఓకే, సో ఇఫ్ యూ డు నాట్ నో ది డాకర్, మన దాంట్లో ఆల్రెడీ ఉంది డాకర్ మన ఛానల్లో ట్రైటరీ టెక్నాలజీస్లో, మీరు అది చూడొచ్చు. ఆర్ఎల్స్ ఇఫ్ యూ వాంట్ మీ టు డూ డాకర్ ఆల్సో, ఓకే, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే మనకి ఇప్పుడు క్యూబర్నెటీస్ ఏంటంటే మనము వీఆర్ టార్గెటింగ్ ఫర్ 25 to 30 days. ఓకే, సో మ్యాక్స్ 25 daysలో అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం డాకర్ కూడా ఇన్వాల్వ్ చేసాం అనుకోండి, ఇట్ మైట్ ఎక్స్టెండ్. ఓకే, సో చూద్దాం, లైక్ ఇఫ్ యూ గైస్ వాంట్ డాకర్ ఆల్సో టు బీ ఇంక్లూడెడ్, ఐ విల్ ఇంక్లూడ్ డాకర్. ఓకే, సో డాకర్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో బట్ వై క్యూబర్నెటీస్, అసలు ఎందుకు మనం క్యూబర్నెటీస్ గురించి మాట్లాడుతున్నాం, వై పీపుల్ ఆర్ సో మచ్ క్రేజీ అబౌట్ క్యూబర్నెటీస్ నవ్ డేస్ ఇన్ ది మార్కెట్. ప్రతి ఆర్గనైజేషన్లో ఏ డెవాప్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ డెవలపర్ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ నార్మల్ లైనెక్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ది డాకర్స్ ఆర్ క్యూబర్నెటీస్. ఎందుకు క్యూబర్నెటీస్ ఇంత ఫేమస్ అయింది, ఎందుకు, వై వీ నీడ్ దిస్ అంటే మేజర్ thing is, like if you guys already know what is microservices, right? So microservices అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ రైట్ నౌ
వై ఇట్ ఈస్ మైక్రో సర్వీసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ అన్ అప్లికేషన్, ఆల్ ది సర్వీసెస్ ఓకే, సో ఏవైతే సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉందో అన్ని సర్వీసెస్ కూడా మనకి ఒకటే అప్లికేషన్లో, ఒక అప్లికేషన్కి రిక్వైర్మెంట్ సర్వీస్లో మనం మోనోలిథిక్గా క్రియేట్ చేసాం అనమాట. ఎవ్రీథింగ్ టుగెదర్ ఓకే, సో అన్నీ కూడా ఒకటే దగ్గర ఉండేటివి అనమాట అప్లికేషన్. సో ఇట్ హ్యాస్ బీన్ లైక్ లాడ్ ఆఫ్ డిపెండెన్సీస్. ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ దేనికో ఒక సర్వీస్ కనెక్ట్ అవుతుంది అనుకో, ఈ సర్వీస్ డౌన్ అయితే అప్లికేషన్ యాక్సెస్ కాకపోవడం, ఎవ్రీథింగ్ వాజ్ ఇంటర్లింక్డ్ ఓకే. సో అన్నీ కూడా ఒకటే ప్యాకేజ్ లాగా చేసేసరికి దేర్ వాజ్ huge number of problems occurred okay. So until like when there was no microservices, this is what happened okay. But what happened when microservices came into the picture? So every service ఏదైతే ఉందో ఇది ఏమవుతుందంటే మనము ప్రతి ఒక్క సర్వీస్ని కూడా మనం ఇండిపెండెంట్గా డిప్లాయ్ చేస్తాం అనమాట ఓకే. సో ఎవ్రీ సర్వీస్ ఇస్ బీన్ డిప్లాయిడ్ యాజ్ అ ఇండిపెండెంట్ బ్లాక్ ఓకే. సో ఇండిపెండెంట్గా అంటే ఇస్ నో డిపెండెంట్ ఓకే. సో ఈ సర్వీస్కి ఇంకో సర్వీస్ పైన డిపెండెన్సీ అట్లాంటివి లేవన్నమాట ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మైక్రో సర్వీసెస్ అనేది కొత్తగా వచ్చిందా, ఇది లైక్ ఫ్రమ్ హౌ మెనీ డేస్ ఇట్ ఈస్ దేర్ అంటే జనరల్గా మీకు ఐడియా ఉందో లేదో, ఇఫ్ యూ నో అబౌట్ SOA, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ఓకే. సో మైక్రో సర్వీసెస్ అనేది ఇట్స్ నాట్ అ న్యూ టెక్నాలజీ ఆర్ న్యూ కాన్సెప్ట్, ఇప్పుడేం కొత్తగా మార్కెట్లోకి వచ్చింది కాదు ఇది ఓకే. సో వీ యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అనేసి ఓకే. సో ఆ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ని మనం మ్యానిపులేట్ చేసి ఓకే, సో దాన్ని మనం మైక్రో సర్వీసెస్ కింద కన్వర్ట్ చేసినాం ఓకే. సో వాట్ ఎగ్జాక్ట్లీ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే, ఇప్పుడు మీరు అందరు కూడా మన అమెజాన్ సేల్లో యూ మైట్ హ్యావ్ బైడ్ లాడ్ ఆఫ్ స్టఫ్ ఓకే. సో మీకు అమెజాన్లో ఏముంటుంది ఫస్ట్ లైక్ యూ విల్ హ్యావ్ యువర్ లాగిన్ ఓకే. సో మీకు కార్ట్ ఉంటుంది ఓకే. సో దెన్ యూ విల్ హ్యావ్ యువర్ బై ఓకే, యూ విల్ హ్యావ్ యువర్ బ్రౌజ్ ఆప్షన్, యూ విల్ హ్యావ్ ఐటమ్ సెలెక్ట్ ఆప్షన్స్ ఓకే. సో ఇవన్నీ కూడా మీకు జనరల్గా ఒక వెబ్సైట్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట ఓకే. సో ఎవ్రీథింగ్ ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే రియల్ టైంలో ఈ లాగిన్ ఉందనుకోండి, ఈ లాగిన్ అనే సర్వీస్కి డెవలపర్స్ ఉంటారు, ఈ కార్ట్ అనే సర్వీస్కి సపరేట్ డెవలపర్స్ ఉంటారు, ఈ బై అనే ఆప్షన్కి సపరేట్ డెవలపర్స్ ఉంటారు ఓకే. సో ఎవ్రీ సర్వీస్ ఓకే, సో ఎవ్రీ సర్వీస్ విల్ బీ హ్యావింగ్ అ సపరేట్ డెవలపర్ కైండ్ ఓకే. సో ఒక్కొక్క డెవలపర్, ఒక్కొక్క డెవలప్మెంట్ టీము ఒక్కొక్క సర్వీస్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది అనమాట ఓకే. సో మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ బైడ్ సంథింగ్ ఓకే. సో మీరు బై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ బీ గోయింగ్ ఇన్ టు ది కార్ట్ రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక బై ఆప్షన్లో ఒక ప్రోడక్ట్ పనిచేయట్లేదు అనుకోండి ఓకే. ఒక ప్రోడక్ట్ షూస్ ఉన్నాయి ఓకే. షూస్ అనే డ్రాప్ డౌన్ నాకు పనిచేయట్లేదు ఓకే. ఇది పనిచేయట్లేదు అనేసి నేను వేరే వాటిని కార్ట్లోకి మూవ్ చేయలేను అంటే ఐ కెన్ డూ దట్. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్ ఓకే. ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్ అంటే ఒకదానిపైన ఒకటి డిపెండ్ అయ్యి లేదు. ఇప్పుడు నేను షూస్ కొనాలనుకుంటున్నా, క్లోత్స్ కొనాలనుకుంటున్నా, లేకపోతే జ్యువెలరీ కొనాలనుకుంటున్నా, లేకపోతే ఫర్నిచర్ కొనాలనుకుంటున్నా. ఇప్పుడు నాకు ఫర్నిచర్ అనేది పని చేయట్లేదు అనుకోండి, ఐ కెనాట్ స్టాప్ దేర్ ఓకే. సో ఐ కెన్ గో అండ్ బై షూస్ ఆల్రెడీ, లైక్ నేను కార్ట్లోకి మూవ్ చేయొచ్చు, ఐ కెన్ బై దట్ ఓకే. సో ఇట్లా ఏంటంటే ఒక సర్వీస్ పైన ఇంకో సర్వీస్కి డిపెండెన్సీ ఉండదు అనమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ మైక్రో సర్వీస్. సో మైక్రో సర్వీస్ అంటే మేజర్గా మైక్రో సర్వీస్ అంటారు చాలామంది, యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఓకే. ఇప్పుడు నేను చూపించింది మీకు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఇది. అండ్ ఆల్సో ఇక్కడ మేజర్గా అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ అలోస్ యూ టు డిస్కవర్ ద సర్వీస్. అంటే మీకు ఏదైనా సర్వీస్ చూడాలనుకున్నా, లేకపోతే డెలివరీ ఓకే, సో లేదంటే కాంప్లెక్సిటీ బిహైండ్ ఇట్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇండివిజువల్గా చేస్తున్నాం కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. లైక్ మీరు ఎప్పుడైనా చూస్తే దెర్ ఇస్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ APIs కనెక్టింగ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్సెసింగ్ యువర్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ని. సో అక్కడ మీకు ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇండిపెండెంట్లీ డిప్లాయిడ్. అందుకోసమని మనకి ఒకదాని మీద ఒకటి డిపెండెన్సీ కింద మనం చూడట్లేదు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే వెబ్సైట్లో ఐ కెన్ యూస్ డిఫరెంట్ డెవలప్మెంట్ స్టాక్స్.
ఇది ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్. డిఫరెంట్ డెవలప్మెంట్ స్టాక్స్ అంటే నేను నోడ్ జేఎస్ యూజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ డాట్ నెట్ యూజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ జావా యూజ్ చేయొచ్చు. ఐ కెన్ యూజ్ ఎనీథింగ్. ఓకే, సో ఐ కెన్ యూజ్ ఎనీథింగ్ బికాస్ దీస్ ఆర్ ఆల్ ఇండిపెండెంట్లీ డెవలప్డ్. ఓకే, సో ఇండిపెండెంట్గా డెవలప్ చేసి మనము ఒక్క దగ్గరికి తీసుకొస్తున్నాం కాబట్టి, ఓకే, సో సర్వీస్ లాగా తీసుకొస్తున్నాం కాబట్టి, ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ ఫర్ అస్ టు డెవలప్ అండ్ ఆల్సో ఈజీ ఫర్ అస్ టు డిస్కవర్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే వాట్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజెస్. నేను ఇందాక చెప్పిన ఇండిపెండెంట్ అంటే దీస్ ఆర్ ఆల్ లూజ్లీ కపుల్డ్ అంటే లైక్ దీస్ ఆర్ ఆల్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. ఇంకోటి స్మాల్ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఏ పర్టిక్యులర్ సర్వీస్. సో ఎక్కువ జంజాటం ఉండదు. ఓకే, సో మీరు గిట్లో వర్జనింగ్ కానివ్వండి, గిటాబ్లో వర్జనింగ్ కానివ్వండి, ఇదంతా కూడా మీరు ఎక్కువ హెడేక్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరు మీ టీము ఒక సింపుల్ ఒక సర్వీస్ మీద మీరు పనిచేస్తున్నారు కాబట్టి. అండ్ ఆల్సో ఏది డెవలప్ చేసినా కానీ మనము డిప్లాయ్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపనింగ్ ఇండిపెండెంట్లీ. అరే వాడు డిప్లాయ్ చేసినాడా తర్వాతనే మనం చేయాలన్నా, వీళ్ళు డిప్లాయ్ చేసిరా వీళ్ళ తర్వాతనే మనం చేయాలన్నా అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. ఓకే, యూ హ్యావ్ డెవలప్డ్ యువర్ ప్రోడక్ట్, యూ హ్యావ్ టెస్టెడ్, యూ ఆర్ సీన్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్, you will be deploying that independently. And also it is very easy to test. Okay, so easy to test అని ఎందుకు అంటున్నానంటే when you have an independent service, okay, so అన్ని సర్వీసెస్ని కాకుండా you have an independent service and it's very easy for you to test that service, right? సో అది మేజర్గా అడ్వాంటేజెస్ ఆఫ్ ది మైక్రో సర్వీసెస్. ఓకే, అండ్ ఆల్సో వై వీ రిక్వైర్డ్ నౌ లైక్ ప్రజెంట్ డే నాకు మైక్రో సర్వీసెస్ ఎందుకు కావాలి అనుకుంటే లైక్ స్కేలబిలిటీ కానివ్వండి, ఫాల్ట్ టాలరేషన్ కానివ్వండి, ఆర్ స్కేలింగ్ కానివ్వండి, ఓకే, ఆర్ బిజినెస్ ఎజిలిటీ ఇంక్రీజింగ్ కానివ్వండి, డెవలపర్ ప్రొడక్టివిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి మైక్రో సర్వీసెస్తో అడ్వాంటేజెస్ అనమాట. ఓకే, సో దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో హౌ దిస్ లైక్ ఇప్పుడు మనం అన్ని మైక్రో సర్వీసెస్ గురించి మాట్లాడినాం. ఓకే, బట్ హౌ దీస్ ఆర్ ఆల్ మేనేజ్డ్, హౌ దీస్ ఆర్ ఆల్ సర్వీసెస్ డిప్లాయిడ్ అంటే మేజర్గా ఇప్పుడు ఎక్కువ వినపడుతుంది ఆర్ మైక్రో సర్వీసెస్ వర్క్స్ వెరీ వెల్ విత్ అంటే డెవాప్స్, రైట్? డెవాప్స్తో పాటు మైక్రో సర్వీసెస్ అనేది చాలా బాగా జెల్ అయిపోయింది అనమాట. బికాజ్ ఇట్ ఎన్హాన్సెస్ యువర్ సాఫ్ట్వేర్ అక్విజిషన్ ప్రాసెస్ కానివ్వండి. మనం ఎక్కడైనా సరే డెవలప్మెంట్లో ఏం చేస్తామంటే ఎవ్రీథింగ్ ఈజ్ బ్రేకింగ్ డౌన్, అంటే లైక్ ప్రతి సర్వీస్ని మనం బ్రేక్ డౌన్ చేసి మనము డిప్లాయ్ చేస్తున్నాం. ఓకే, సో హౌ దాట్ లుక్స్ లైక్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై మైక్రో సర్వీసెస్ అంటే ఎవ్రీవేర్ ఐ విల్ హ్యావ్ ఎ సర్వీస్. ఓకే, సో ఎవ్రీథింగ్ వీఆర్ డిప్లాయింగ్ ఇట్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఈ సర్వీస్ని యాక్సెస్ చేయాలంటే ఎట్లా యాక్సెస్ చేస్తారు? It's a total different concept again. Okay, so something we'll be having something called API gateway, రైట్? ఏపీఐ గేట్వే అనేది ఉంటుంది మనకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా ల్యాప్టాప్ నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు యాక్సెస్ వన్ ఆఫ్ ద సర్వీసెస్. సో హౌ ఐ విల్ డూ దట్? ఇట్ విల్ గో టు ది ఏపీఐ గేట్వే, దెన్ ఇట్ విల్ గో అండ్ కనెక్ట్ టు దట్ ఇండివిజువల్ సర్వీస్. సో మధ్యలో ఈ ఏపీఐ గేట్వే అనేది ఇట్ విల్ మేనేజ్ ఆల్ ద సర్వీసెస్. ఓకే, సో బట్ రైట్ నౌ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఏపీఐ గేట్వేస్, వీఆర్ టాకింగ్ అబౌట్ మైక్రో సర్వీసెస్. ఓకే, సో ఈ మైక్రో సర్వీసెస్ అన్నిటిని మేనేజ్ చేయడానికి యూ షుడ్ హ్యావ్ సంథింగ్ విత్ ది మేనేజ్మెంట్ టూల్ ఆర్ ఆర్కెస్ట్రేషన్ టూల్, రైట్? సో ఈ ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటే ఏంది, మేనేజ్మెంట్ టూల్ అంటే ఏదో చూడడానికి మనము ట్రై చేద్దాం. సో ఈ మైక్రో సర్వీసెస్లో ఫస్ట్ వచ్చే కాన్సెప్ట్ మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వీల్ బీ టాకింగ్ అబౌట్ వర్చువలైజేషన్, రైట్? వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కంటైనర్స్, రైట్? సో వర్చువలైజేషన్ అనేది అగైన్ లైక్ మోస్ట్ ఆఫ్ యూ గైస్ నో వాట్ ఈస్ వర్చువలైజేషన్, రైట్? సో వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎప్పుడైనా ఇట్ ఈస్ సిట్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ యాక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి, ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ విల్ హ్యావ్ మై వర్చువల్ అప్లికేషన్స్. Okay, so how this is defined, how this
హ్యాపెన్స్ అంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ హైపర్వైజర్. ఓకే, సో మనకి హైపర్వైజర్ ఉంటుంది. ఈ హైపర్వైజర్ అనేది ఇట్ ఈస్ ద మేనేజింగ్, లైక్ దిస్ ఈజ్ వాట్ మేనేజెస్ ఆల్ యువర్ వర్చువల్ మెషిన్స్. ఓకే, సో అది ఎట్లా మేనేజ్ చేస్తుంది హైపర్వైజర్ అనేది, దట్ ఈస్ అగైన్ వర్చువలైజేషన్ కాన్సెప్ట్, అంటే వర్చువల్ మెషిన్స్ కాన్సెప్ట్ అది. ఓకే, సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ ఇన్ టు దాట్ వర్చువలైజేషన్ కాన్సెప్ట్, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి ఆన్ టాప్ ఆఫ్ వర్చువల్ మెషిన్. సో హౌ ఇట్ విల్ బి దేర్ విల్ బి మై హార్డ్వేర్, నా హార్డ్వేర్ సర్వీసెస్. ఆన్ టాప్ ఆఫ్ దట్ దెర్ విల్ బి అన్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పైన దెర్ విల్ బి ది వర్చువలైజేషన్ లేయర్. ఓకే, సో ఈ వర్చువలైజేషన్ లేయర్ అంటేనే లైక్ ఇట్ మైట్ బి యువర్ హైపర్వైజర్. ఆన్ టాప్ ఆఫ్ దిట్ యూ కెన్ హ్యావ్ యువర్ అప్లికేషన్ అండ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఎన్నైనా ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎన్నైనా వర్చువల్ మెషిన్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పెట్టుకోవచ్చు, లైనెక్స్, విండోస్. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ కాల్డ్ యాజ్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఈ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనము యాక్సెస్ చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ది వర్చువలైజేషన్. ఓకే, సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ టు టాక్ అబౌట్ వర్చువలైజేషన్ కాన్సెప్ట్స్. కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు విల్ డిస్కస్ అబౌట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ వర్చువలైజేషన్ అండ్ కంటైనర్స్. ఓకే, సో నౌ వర్చువలైజేషన్ నుంచే మనకి కంటైనర్స్ అనేది బయటికి వచ్చింది. ఓకే, సో వెన్ ఐఎమ్ సేయింగ్ కంటైనర్స్, ఓకే, సో కంటైనర్స్కి వర్చువలైజేషన్ కాన్సెప్ట్స్కి డిఫరెన్స్ ఏంది? ఓకే, సో వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కంటైనర్, ఓకే, సో నాకు అప్లికేషన్ కావాలంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ అవుట్ ఆఫ్ ది అప్లికేషన్? ఐ నీడ్ అ రన్ టైమ్, రైట్? ఐ నీడ్ libraries for that application to run, and also the executable code. ఓకే, సో ఈ మూడు ఉంటే, ఓకే, సో ఇఫ్ ఐ హ్యావ్ లైబ్రరీస్, ఎగ్జిక్యూషన్ కోడ్ అండ్ రన్ టైమ్, ఈ మూడు ఉంటే ఐ కెన్ ప్యాకేజ్ మై అప్లికేషన్. ఓకే, సో అది ఏ అప్లికేషన్ అయినా దేంతో అయినా ఉండదు, నోట్ చేసి అవనివ్వండి, జావా అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ మై రిక్వైర్మెంట్ ఈజ్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అప్లికేషన్, ఎందుకంటే ఇట్ విల్ బీ ఏ ఓవర్ హెడ్, రైట్? అది ఒక ఓవర్ హెడ్ అయిపోతుంది అనమాట నా సిస్టమ్కి. ఓకే, సో హౌ దిస్ ఈస్ మేనేజ్డ్, హౌ దిస్ కంటైనర్స్ ఆర్ మేనేజ్డ్? సో ఇవన్నిటిని నేను ప్యాకేజ్ చేసేసి, సో ఇట్లా ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ని బిల్డ్ చేసిన. సో వాట్ విల్ బి ది డెఫినేషన్ ఆఫ్ ద కంటైనర్? ఇక్కడ బిల్డ్ వన్స్, రన్ ఎనీవేర్. ఓకే, సో నేను ఒకసారి బిల్డ్ చేసిన తర్వాత దీన్ని నేను ఎక్కడైనా రన్ చేయొచ్చు. ఓకే, సో అది ఎట్లా రన్ చేసాం ఏందనేది విల్ డిస్కస్ లేటర్, బట్ యా, సో వీ కెన్ రన్ ఎనీవే. అండ్ హౌ ది ఆర్కిటెక్చర్ లుక్స్ లైక్, ఓకే, సో అగైన్ సేమ్ థింగ్, ఇక్కడ నా హార్డ్వేర్ ఉంటుంది. ఓకే, సో నా హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఆన్ టాప్ ఆఫ్ దిట్ వాట్ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డాకర్ ఇంజిన్. ఓకే, సో కంటైనర్స్ని మేనేజ్ చేయడానికి వన్ ఆఫ్ ద, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న మార్కెట్లో ఫ్రమ్ లాస్ట్ 10 years ఏ కంపెనీ కాల్డ్ డాకర్ ఈజ్ ది లీడర్. ఓకే, సో డాకర్ అనేది లీడర్. ఓకే, సో ఇక్కడ నాకు ఒక డాకర్ ఇంజిన్ ఉండాలి. ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ కెన్ బిల్డ్ మై అప్లికేషన్. ఓకే, సో నా లైబ్రరీస్ కానివ్వండి, నా బైనరీస్ కానివ్వండి, ఓకే, ఐ విల్ కీప్ ఇట్ హియర్ అండ్ ఐ విల్ కీప్ మై బైనరీస్ అండ్ లైబ్రరీస్ అండ్ I can deploy all my applications. Okay, so every application will have its own binaries and libraries. Okay, so or else with single library binaries I can deploy similar applications. Okay, so idi manaki containerized platform. Okay, so ee containerized platform ni, okay, so we are making it as an image. Okay, so ee image create చేసి out of this image will create a container. ఓకే, సో ఇది జనరిక్, అంటే లైక్ ఓవరాల్గా జనరిక్ కాన్సెప్ట్ అనమాట, అంటే లైక్ హౌ కంటైనర్ ఆర్ డాకర్స్ వర్క్ అనేది. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ డెప్త్ ఆఫ్ దిస్, ఓకే, సో మనం ఇన్ డెప్త్కి వెళ్ళి లైక్ ఇఫ్ యూ వాంట్ టు సీ హౌ దిస్ వర్క్స్, హౌ దట్ వర్క్స్, అంటే అగైన్ లైక్ వీ నీడ్ టు గో త్రూ ఆల్ ది మైక్రో సర్వీసెస్, ఆల్ ది డాకర్ కోర్స్కి వెళ్ళాల్సి వస్తుంది మనం. ఓకే, సో అది మనం కవర్ చేయాలన్నా వద్దా, ఆర్ ఎల్స్ వీ కెన్ గో టు క్యూబర్నెటీస్ డైరెక్ట్లీ అనేది మీరు చెప్పండి. ఓకే, సో ఇక్కడ నాకు ఇండివిజువల్ కంటైనర్స్, ఇండివిజువల్ అప్లికేషన్స్ని నేను డిప్లాయ్ చేస్తున్నా. ఓకే, సో హౌ యూ విల్ మేనేజ్ దిస్? సో ఇవన్నిటిని మేనేజ్ చేయడానికి వీ షుడ్ హ్యావ్ అ టూల్ దట్ ఈస్ ఎన్ ఆర్కెస్ట్రేషన్ టూల్.
ఓకే, ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంది, యూ హ్యావ్ టు మేనేజ్ ఆల్ దీస్. ఓకే, సో ఇవన్నిటిని మీరు ఒక్కటే దగ్గర కూర్చోబెట్టి మేనేజ్ చేయాలి. యూ నీడ్ టు మేక్ దెమ్ హై అవైలబిలిటీ, యూ నీడ్ టు మేక్ షూర్ దట్ ఆల్ దీస్ సర్వీసెస్ కెన్ బి ఎక్స్పోజ్డ్ త్రూ పబ్లిక్. అన్ని మైక్రో సర్వీసెస్ని మనం ఒక సర్వీస్తో బైండ్ చేయాలి. ఓకే, సో ఇవన్నిటిని చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ వన్ ఆర్కెస్ట్రేషన్ టూల్. సో ఆ ఆర్కెస్ట్రేషన్ టూల్ని మనము క్యూబర్నెటిస్ అంటున్నాం. ఓకే, సో మార్కెట్లో క్యూబర్నెటిస్ ఒక్కటే ఉందంటే రైట్ నౌ దిస్ ఈజ్ ద లీడర్. మనకు ఓపెన్ షిఫ్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో క్యూబర్నెటిస్ అండ్ ఓపెన్ షిఫ్ట్ ఆర్ ద టూ ఆర్కెస్ట్రేషన్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్స్ ఇన్ ది మార్కెట్. బట్ క్యూబర్నెటిస్ అనేది రైట్ నౌ ఇట్స్ లీడింగ్ ద మార్కెట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ ది క్యూబర్నెటిస్. క్యూబర్నెటిస్ దాకా రావాలంటే ఏమేమి కావాలంటే ఇవన్నీ ఐడియా ఉండాలి మీకు. ఓకే, సో జస్ట్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్ లైక్ డాకర్తో వెళ్ళాలన్నా, లేకపోతే మీకు ఆల్రెడీ డాకర్ వచ్చా, లేకపోతే మీరు ట్రైట్రీ టెక్నాలజీస్లో ఆల్రెడీ ఉంది ఆ డాకర్ని చూసి యూ గైస్ విల్ కమ్ హియర్. ఆర్ ఎల్స్ మనం స్టార్ట్ చేయడమే డాకర్ కంటైనర్స్తో స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత క్యూబర్నెటిస్కి మూవ్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మొత్తం డాకర్ కంటైనర్స్ అని చెప్పలేను నేను. ఓకే, సో మీరు డాకర్లో కూడా సర్టిఫికేషన్ చేయొచ్చు అనేసి అయితే చెప్పలేను, ఎందుకంటే దట్ విల్ బి అ హ్యూజ్ కోర్స్. ఓకే, సో ఆ కోర్స్ మొత్తం కంప్లీట్ చేసి క్యూబర్నెటిస్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అగైన్. ఓకే, సో ఎందుకంటే మనకు డాకర్కే అప్పుడు 2 weeks పడుతుంది. ఓకే, సో జస్ట్ కమెంట్ దాట్. సో ఎట్లా కావాలనేది. సో చాలామంది డాకర్తో అడుగుతారా, డాకర్ లేకుండా అడుగుతారా చూసాము, ఎందుకంటే చాలామందికి డాకర్ ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, సో క్యూబర్నెటిస్లోకి వెళ్ళిన తర్వాత అగైన్ ఐ హావ్ ఆల్రెడీ షేర్డ్ ఆల్ ద టాపిక్స్ టు యూ. ఓకే, సో ఇంతకుముందే నేను కంటెంట్ అంతా కూడా షేర్ చేసిన లాస్ట్ వీడియోలో. యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ దట్ కంటెంట్, ఏమేమి షేర్ చేసిన అనేది. బట్ యా, ఎవరెవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ప్లీజ్ ఈమెయిల్ టు traytreek8@gmail.com. మీ ఫోన్ నంబరు, మీ జీమెయిల్ ఐడి పంపించండి. ఓకే, సో విల్ కనెక్ట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, కనెక్ట్ అయ్యి ఐ విల్ టాక్ టు యూ గైస్ పర్సనలీ. ఓకే, సో ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఐ విల్ టాక్ టు యూ గైస్ పర్సనలీ, దెన్ విల్ గో హెడ్ విత్ ది కోర్స్ ఫ్రమ్ సాటర్డే. ఓకే, సో ఫ్రైడే అన్న సాటర్డే అన్న స్టార్ట్ చేద్దాము. సో దిస్ ఈజ్ వాట్ గైస్. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ప్లీజ్ పోస్ట్ యువర్ క్వెరీస్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు, ఎట్లా స్టార్ట్ చేద్దాం, ఏం చేద్దాం అనేది, ఇంకేమైనా ఎక్స్ట్రా ఐడియాస్ ఉంటే కూడా చెప్పడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.